విద్యుత్ ఉద్యోగులు సమ్మె ఎల్లుండికి వాయిదా పడింది. 17వ తారీఖున డెసిషన్ తీసుకుంటారు. దానికి కారణమైనటువంటిది ఏంటంటే నరేంద్ర మోడీ గారి టూర్ జరుగుతుంది. ఈ టైంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశంతో. వాస్తవంగా నిన్న అర్ధరాత్రి దాకా ఉద్యోగుల యాజమాన్యాల మధ్య చర్చలు జరిగినాయి. కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేయాలన్నటువంటి వీళ్ళ డిమాండ్. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు అసలు ఉద్యోగుల కంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తున్నారు. ఆ స్తంభాలు ఎక్కేది వాళ్ళే, ప్రాణాలు కోల్పోతుంది వాళ్ళే, ట్రాన్స్ఫార్మర్లో వాళ్ళే, ప్రతి పనిలోనూ కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తున్నారు, లేదా అవుట్సోర్సింగ్ వాళ్ళే పనిచేస్తున్నారు. ఏది విద్యుత్ బిల్లులు ఇట్లాంటిది. అసలు వాళ్ళకంటే వీళ్ళే కొసరోళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు. వీళ్ళని కలుపుకోవడానికి మాత్రం సంస్థ ఒప్పుకోవట్లేదు. అలాగే చంద్రబాబు గారు దానికి ఒప్పుకోవట్లేదంటూ స్టీరింగ్ కమిటీ చెప్పిందట ఉద్యోగులకి. మరోవైపున తాత్కాలికంగా దీని మీద ఏది విద్యుత్ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు సంస్థలు విలీనం చేయడానికి బాబు ఒప్పుకోలేదని చెప్పారన్నటువంటి ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిల్ని కూడా 100% ఇవ్వడం కుదరదని, 50% ఇవ్వడానికి ఆలోచిస్తామని కమిటీ చెప్పిందట. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్లకి విద్యుత్ సంస్థల్లో అమల్లో ఉన్న పాత సర్వీస్ నిబంధనలు వర్తింపజేయడం వంటి ప్రధాన డిమాండ్ల మీద మాత్రం చర్చల్లో ఏమాత్రం సానుకూలత రాలేదు. ఈ నేపథ్యంలో సమ్ములో పాల్గొంటే చర్యలు తీసుకుంటామంటూ ఓ పక్కన ప్రభుత్వం హెచ్చరించడం, ఇంకొక వైపున వచ్చేటప్పటికి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సహాధ్యక్షుడు కేవీ శేషారెడ్డి, 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలరావు వీళ్ళందరితో కూడినటువంటి జేఏసీ సమావేశం అయ్యాక కొంత ఇట్లా వాయిదా వేయమని అడిగారు మోడీ గారి పర్యటనని. దాంతో వాయిదా వేశారు. 17వ తేదీ మధ్యాహ్నం 3ంటికి మళ్ళీ చర్చలు జరుగుతాయి. ఆ రోజున గనక ఫైనల్ కాకపోతే గనక సమ్మెకి వెళ్తామని ఉద్యోగులు చెప్తున్నారు.